హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి పప్పు బియ్యం కిచిడి, ఆలూ ఫ్రై, చికెన్ కబాబ్ లెగ్ అనమాట. అట్లనే పచ్చి పులుసు, ఇంకా ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఓట్స్. ఇదే ఫస్ట్ టైం మేము తినబోతా ఉన్నాము. ఓట్స్ కొంచెం చక్కెర వేసి మంచిగా చేసిన అనమాట, చిక్కడి పాలతోని. ఇక లాస్ట్కి వచ్చేసి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట. ఓట్స్ వల్ల చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటియో కూడా తెలుసుకుందాము. ఈరోజు తినే స్పెషల్స్ కాబట్టి దాని గురించి చెప్పబోతుంది. ఓట్స్ మళ్ళీ మేము ఫస్ట్ టైం తింటా ఉన్నాం. ఆరోగ్యానికి చాలా మంచిదట. మరి ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా చూద్దాము. ఓట్స్ రోజు తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారట. అంటే బరువు పెరగరు అన్నట్టు, ఎక్కువ అధిక బరువు తగ్గుతారట. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుందట. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గిస్తుందట. ఇంకా ఓట్స్లో శక్తినిచ్చే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుందట. ఓట్స్లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందట. మంచి కొలెస్ట్రాల్ని దెబ్బ తినకుండా కాపాడతాయట. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మేమైతే ఆరోగ్య ప్రయోజనాలు చూసుకుంటూ ఇంట్లో ఫుడ్ ప్లస్ ఆరోగ్యంగా ఉండడానికి కొంచెం ప్రోటీన్ ఇట్లా చూసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఓట్స్ అంటే మాకు ఇవి అసలు అలవాట్లేవు. నాకంటే ఇంకా జొన్న రొట్టె అట్లా అలవాటు. తినడు కూడా ఈసారి ఫస్ట్ టైం అనమాట. నేను కూడా ఎప్పుడు ఓట్స్ తినలేదు. ఈసారి తినడు కూడా ఫస్ట్ టైం. దాంతో పాటుగా అంటే అన్నం తింటుంటే దాంతో పాటుగా తిందాం, ఏదైనా సేమియా లాగానో లేకుంటే అట్లా దేనిలాగానో తిందాం అని చెప్పి ఉద్దేశంగా ఇది పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇక తిందాము, లేట్ చేయకుండా తిందాము. బూడిద గుమ్మడికాయ జ్యూస్ యథావిధిగా టాస్కులు వచ్చేసి 3 టాస్కులు. అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ మస్తు ట్రెండింగ్ లోకి వచ్చింది. మంచిగా పేగులను సాఫ్ చేస్తుంది, మస్తు ఆరోగ్యం పెరుగుతుంది. 3 వారాలు మనం గలక వాడితే మన లోపల ఉన్న కొంచెం ఏదన్నా వ్యాధి ఉన్నా ఏదన్నా ఉన్నా తొలగిపోతుంది అని తెలిసినప్పటి నుంచి ఎక్కువ సార్లు ఇది తాగుతా ఉన్నాము. ఇంకా బాబా ఎన్ని గ్రాములు జోకిన? 400 గ్రాములు రైస్ తక్కువ పెట్టుకున్నాం, ఎందుకంటే ఓట్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి. ఓట్స్ ఎంత? 500 గ్రాములు ఓట్స్. 500 గ్రాములు ఓట్స్. అయితే బావా 5 తిండి పోటీలకు నువ్వు గెలిచిన తర్వాత నీకు అమౌంట్ ఇస్తా అని చెప్పిండు అనమాట. 5 టాస్క్ల తర్వాత ఇస్తా అని చెప్పేసిండు. అయితే నాకు 3000 ఇవ్వాల్సింది ఉంది బావ. నేను గెలుచుకున్నా, బావ దగ్గర నుంచి గెలిచి మరీ గెలుచుకున్నా. ఆ 3000 ఈ రోజు తిండి పోటీలో పెట్టబోతున్నా. ఎట్లాగో నువ్వు ఖాతా బుక్లో రాసుకోమన్నావు కదా బావ, ఇప్పుడు నేను నిన్ను రాసుకోమని చెప్తా ఉన్నా. ఆల్రెడీ అమౌంట్ చూపెట్టడం ఎందుకు, ఓకేనా? ఈ తిండి పోటీ 3000 అనమాట. ఒకవేళ నేను గెలిస్తే నాకు 3000 బావి ఇవ్వాలి, ఓకేనా? లేకపోతే నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఈరోజు తిండి పోటీ వచ్చేసి ఆలు బియ్యం కిచిడి, ఆలు బియ్యం పప్పు బియ్యం కిచిడి, ఆలుగడ్డ కర్రీ, ఇది చికెన్ లెగ్ పీసు, కబాబు అండ్ ఓట్స్, పప్పు చారుతోని అంటే చారుతోని పచ్చి పులుసు చారు, ఇంకా అన్న ఒకటే సరే 3 టాస్కులు తిందాము. ఫస్ట్ టాస్క్ వచ్చేసి అన్నం, ఆలు, ఇది చికెన్ పీస్ కూడా కొడదాం. దాని తర్వాత సేమ్ ఇది ఓట్స్, దాని తర్వాత ఇది జ్యూస్. బావ మరి ఇందులో కర్రీ అయిపోవాల్సిన అవసరం లేదా? కర్రీ అయిపోవాలి, ఖచ్చితంగా అయిపోవాలి. ఓకే, కర్రీ అయిపోవాలి, చారు అయిపోవాలి. చారు ఒక్కటేనా? ఇక 1 2 3 స్టార్ట్. అయిపోయింది. పీస్కి ఏం లేకుండా తిన్నా. మళ్ళీ నువ్వు అది ఇది అని ఏం అనకి నీట్గా బొక్కే.
ఈ కాంబినేషన్ అసలు అద్దర్స్ అంటే అద్దర్స్ అసలు సూపర్ ఉంది. పప్పు బియ్యం కిచిడి, ఆలు ఫ్రై, ఆలు నంచుకొని ఇట్లా తింటా అంటే ఆలు తగులుతుంటే మస్తు టేస్ట్ అనిపిస్తుంది. పచ్చి పులుసు మంచి పుల్ల పుల్లగా తొందరగా జారడానికి మస్తు ఉపయోగపడ్డది. ఇంకా చికెన్ పీస్ కబాబు మంచి ఇట్లా మాడిన అది టేస్ట్ మస్తు తెలుస్తుంది అసలు నిజంగా మంచిగా ఉంది ఈ కబాబ్ కూడా. మరి నేను ఒక్కోసారి బాగా మాడింది నేను మాడిస్తే మా ఆయనకి ఇష్టం ఉండదు, కానీ హోటల్లో మాడిస్తే బాగా ఇష్టం అది ఇది అని అంటారు కదా, అట్లా ఏం లేదు. చాలా బాగుంది, ఎంత కావాలన్నా అంత కాలింది. నంచుకుని ఉంటే సూపర్ టేస్ట్ ఉంది. ఫస్ట్ టాస్క్ నేనే విన్నర్. బావా 3000 గోవిందా గోవిందా. నీ నెక్స్ట్ మేము ఫస్ట్ టైం తినబోతున్నా ఓట్స్. ఓకేనా బావా, రెడీయా? రెడీ అవుతున్నా. చక్కెర వేసినా మంచిగా? చక్కెర బాగా వేయలేదు, కొంచెమే వేసిన, ఎందుకంటే మనం చక్కెర కూడా ఎక్కువ తినద్దట. చక్కెర కూడా ఉప్పు కూడా కొంచెం ఏదైనా లిమిట్ గా తింటే స్వీటే ఇష్టం ఉండదు, స్వీట్ ఎక్కువ తినలేడు అసలు బావ అయితే. నాకు చక్కెర చిన్నప్పటి నుంచి అయినా బాగా ఇష్టము. మా అమ్మకి తెలియకుండా చక్కెర డబ్బాల చేయబెట్టి ఇట్లా పిడికిడితో బట్టి చక్కెర తిని టక్కన అవతల పడేది. దొరకకుండా తింటానంటే తిడుతుందని అంత ఇష్టం ఉండేది స్వీట్ అంటే. మాకు కూడా చిన్నప్పుడు ఇష్టమే ఉండే, మేము కూడా కదా చక్కెర బుక్కేది. నువ్వు నీకు స్వీట్ ఇష్టం ఉండదు కదా బాబు? చిన్నప్పటి నుండి ఇష్టం ఉండదా? ఏదో మధ్యలో ఎందుకు ఇష్టం లేదు అబ్బా తుడుతా అందరూ. ఓకే, మధ్యలో ఎందుకు అట్లా అయిందా? ఓకే డన్. మరి 1 2 3 చెంచుతోనే తినాలి. చెంచుతోనే తింటాం, తాగచ్చు అప్పుడప్పుడు. బావా నువ్వు 1 2 3 స్టార్ట్. విన్నర్. సెకండ్ టాస్క్ ఎప్పుడైనా ఫస్ట్ టాస్క్ నేను గెలిచిన తర్వాత సెకండ్ టాస్క్ కొంచెం లేట్ అయ్యేది. ఈసారి లైన్ చేశాను 2 టాస్కులు నేనే విన్. 3000 లాయే. తాలి టాస్క్ శాంపిల్కి ఇక గెలుస్తానో గెలవనో చూడ్డానికి అంటే మస్తు ఆనందంగా ఉంది. ఈ ఓట్స్ ఏదైతే ఉందో అది అంటే ఏం ఫీల్ అసలు ఏం ఫీల్ అనిపించలేదు. పాలు కలుపుకున్నట్టు ఉన్నది అంతే. అవును అవును, చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానేనో లేకపోతే ఎప్పుడో సడన్ గా కదా ఏం చేసినాయి లేదంటే పాలల్లో అట్లా వేసుకొని తింటానని అనేటోళ్ళు. అట్లున్నది. కాకపోతే నిజంగా మనకు వంట చేసుకోవడానికి వీలు లేనప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ కిందనైనా నైట్లో రాత్రికి కూడా మస్తు అంటే హెల్దీ తిండట. ఇది బాగా హెల్దీ అట. కొంచెం తిన్నా మంచి కడుపు నిండినట్టు ఉంటుందట. మరి బావా మస్తు తొందరగా ఉడికింది అసలు. ఇది చేయడానికి అసలు టైమే పట్టలేదు. అసలు టైం లేదు, టెన్షన్గా వండుకోవడానికి టైం లేదు అనుకున్నప్పుడు ఇది తక్కువనే చేసుకోవచ్చు. ఇంక ఇలా ఫ్రూట్స్ వేస్తారట. మేము ఫస్ట్ టైం తింటాం కదా, ఏం వేసుకోకుండా ప్లెయిన్ అసలు ఫస్ట్ టేస్ట్ చేద్దాం, తర్వాత అవన్నీ కథలు పడదామని అనుకున్నాం అనమాట. అందుకనే ఇలా ఫ్రూట్స్ కానీ ఇంకా నేను రోజు పొద్దుగా డైట్ ఏంటి బాబా అవే చియా సీడ్స్ అట్లాంటివి ఏం కలుపుకోలేదు. డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకునే సాహసం చేయలేదు. ఇవి ఇట్లనే తిని చూద్దాం ఒకసారి ఎట్లుంటాయి అనేది. అంటే స్వీట్ కదా, మా ఆయన కొంతవరకే మరి ఒక 2-3 బుక్కల వరకే తినగలుగుతాడు అంతే. మెల్లగా స్వీట్ పెట్టి నేను దగ్గర గెలిచిన. ఫస్ట్ టాస్క్ ఇక తింటలేను అయిపోతుంది, పోతున్నా సెకండ్ టాస్క్ చూసుకోవచ్చు అనుకోండి. నిజంగా ఇట్లాంటి వాటల్లో ఇట్లా తినే వాటల్లో వర్షం ప్రతిసారి. అవును, ఇది ఈ కప్పు నాకు విజయం వేరేని నాకు సొంతం చేస్తుంది ఎప్పుడైనా. అదేంటిది రంజాన్ అప్పుడు చేస్తారు, దాన్ని ఏమంటారు హలీం అయినా ఇట్లాంటివి అన్నీ టక్క మింగేటి అన్నట్టు. నమ్మలేకుండా మింగుమని మింగుతా అన్నట్టు టక్కున. నేను అన్నంని కూడా అట్లా మింగే ప్రయత్నం చేస్తా అంట, కానీ అన్ని నమ్మలేటివి ఉంటాయి కదా. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పటికి మేము తాగుతూనే ఉంటాం బొడి గుమ్మడికాయ జ్యూస్. ఈ మధ్యలో ఎప్పటికీ ప్రతిరోజు తాగుతాను ఇది. బావా నువ్వు అది వరకే నాకు 3000 ఇవ్వాలి, ఇప్పుడు 3000, నా ఖాతా 6000. ఇంకేదా నువ్వు అన్ని అయిపోయిందా మ్యాచ్? అయిపోయింది బావా, ఆల్రెడీ విన్నింగ్ కప్పు తీసుకోవాలి. నేను సెలబ్రేషన్స్ లో కూడా ఉన్నా. అటువంటిది నువ్వు ఇంకా
రావడానికి ఓకే అన్ని కలిసినట్టే కదా ఇక తర్వాత అన్న మరి అట్లనే ఆల్రెడీ నేను 2 టాస్క్లలో విన్నాను, నేనే విన్ను తిండిపోటు ఆల్రెడీ లైన్ గా గెలిచిన. ఓకేనా, ఎట్లా తాగినా ఏం లేదు, ఓడిపోయినా ఏం లేదు, గెలిచిన ఏం లేదు. ఇలా 1 2 3 స్టార్ట్. ఆల్రెడీ చూద్దామా వీడియో? నేనే గెలిచిన. నేను బాబా నేను ఫస్ట్ అన్నా, ఫస్ట్ అయిపోయింది ఆడుండి కదా, నీకు తెలుసు కదా మన లెక్క ప్రకారం ఫస్ట్ ఆనాలంటే నోట్లో ఏం నేను అన్నా అని చెప్పడానికి ఆనా. నేనే అన్నా అంతే ఫిక్స్ అంతే. ఇక అదే అయినా దీనిలో ఏమవుతుంది గెలితే ఓకే అయిపోయింది కదా, ఎట్లాగో ఆ 2,000 గెలిచిన. ఇంకా నేనే గెలిచిన, 3,000 నేనే విన్ను. కానీ నేను అన్నది ఏకగ్రీవంగా 3 నేనే గెలిచిన రికార్డు ఉండాలి కదా బాబా. లేదు కానీ ఓకే గిట్లా అసలు ఆ తిండి పోటీలు కూడా గిట్లనే చేసి గెలిచినావు బాబా. మళ్ళా ఏం పెట్టి గెలిచిన గిట్నే ఏదో తిరకాసు పెట్టే గెలిచిన. నాకు ఎక్కువ పెట్టినట్టున్నావు. నాకు నేను చూడకముందు నేను చేతి కట్టుకాసుకునే అంతా నువ్వు అంత ఆగం చేసినట్టు. ఇప్పుడు గిజనికాయ గిట్లా అన్నామంటే దానికి ఇంకా నేను ముందు తాగింది అయితే నేనే, కానీ కొంచెం అదే ఇద్దరం కలిసి కొంచెం నేనే నువ్వు ఆగి అన్నావు వెయిట్ తీసుకో. నేను అప్పుడే గెలిచిన. ఇప్పుడు నీకు ఎంత మొత్తం 6,000 అయింది కదా. 6,000 అంతే. లాస్ట్ నెక్స్ట్ తిండి పోటీ 5వ తిండి పోటీ నువ్వు ఇచ్చేసారు అమౌంట్. నేను తక్కువ పోయి వేరే గల్ల గురిలు వేయాలి, షాపింగ్ గల్ల గురిలు వేయాలి. ఓకే ఓకే ఇస్తా. అయ్యో అంత చెట్లో పెట్టి ఇస్తా. ఓకేనా మొత్తం ఇప్పుడు ఎంత 6,000 పెడతాం కదా. నెక్స్ట్ 12,000 తిండి పోటీ. నువ్వెంత డిసైడ్ చేస్తాను? అయితే పెట్టుడు మరి, లేకుండా పెట్టలేదు. 5వ తిండి పోటీ నేను ఇస్తా అన్నప్పుడు నువ్వు పూర్తిగా ఎంత ఉందో అంతా క్లియర్ గా పెట్టాలి. ఇంకా నీ దగ్గర పైసలు కూడా దాన్ని పెట్టాలి కావాలంటే. ఏదో ఒకటి బాగా అయితే నువ్వు ఫస్ట్ 6,000 ఫస్ట్ 6,000. నేను ఇప్పుడు ఒప్పుకోలే, నేను అట్లా ఇస్తాను. 5 తిండి పోటీల తర్వాత ఎంత ఉంటే అంత క్లియర్ చేస్తానని చెప్పిన. ఓకేనా అది నా ఇష్టం వచ్చినంతనే పెడతా. 6,000 ఎందుకు పెట్టాలి? ఆయనతో దబ్బున భయం ఇష్టెక్ల కొంచెం 1% లో నువ్వు గెలిచినావు అనుకో, నేను ఈ 5 పోటీల నుంచి కృషి చేస్తానంతా నీకు పోతుంది. అట్లే పోతుంది ఏం కాదు, అయినా కానీ లైట్ కానీ. ఓకే ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదాగా సాగే తిండి పోటీలు మీరు ఇంటి దగ్గర ఎవరు ప్రయత్నించొద్దు. ఎందుకంటే మనకు కడుపు నొచ్చు కాలనొచ్చు. మేము నిపుణుల పర్యవేక్షణలు చేస్తాను. మాకు డాక్టర్ దగ్గరనే ఉంటాడు, కానీ ఎప్పుడు పోలేదు ఇదివరకు. ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జాగ్రత్తలు అయితే తీసుకుంటా ఉన్నాం అనమాట. ఇప్పుడు ఓట్స్ తిన్నాం కదా, అంటే ఇంత తినద్దు కావచ్చు నాకు తెలిసి. కొంచెమే అంటే కొంచెం తింటేనే కడుపు నిండినట్టు ఉంటుందట. అది పొద్దున తీసుకుంటే ఇంకా మంచిది. అయితే ఇట్లా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ తిండిపోటీ వల్ల మేము సెర్చ్ చేసి మరి ఓట్స్ తింటే సరిపోదు, అది అరకిలో తిన్నా సరిపోదు కాబట్టి దాంతో మళ్ళీ అరకిలో అంత అన్నం పెట్టుకొని తిని మళ్ళీ ఓట్స్ తిన్నాం. అదొకటి తింటేనే కడుపులో మంచిగా పడ్డట్టు ఉండేది, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. లేకుంటే కడుపులో ఏదో ఆకలి అన్నట్టు అనిపిస్తుంది. తినడం ఎంత ఉత్తమమో దాన్ని అరిగించుకోవడం అంతే ఉత్తమం. మళ్ళా నెక్స్ట్ పూట ఆకలి అయితే ఉంటుంది. మేము ఇంత ఎక్కువ తింటాం అనుకుంటారు కదా. మేము చేసే ఎక్సర్సైజ్ చాలా ఎక్సర్సైజ్ చేస్తుంటాము. ఎప్పటికీ వాకింగ్ అని జిమ్ అని, అంటే ఓపెన్ జిమ్కి వెళ్ళి ఓపెన్ జిమ్ మా పిల్లలు కరెక్ట్కి వెళ్ళినప్పుడు అట్లాంటివన్నీ చేస్తుంటాం కాబట్టి మాకు ఎటువంటిది లేదు. అంత అరిగిపోతుంది, మళ్ళీ ఆకలి అయితే ఉంటుంది. మాకు ఆకలి అవుతుంటే కానీ కడుపుని చంపుకుంటాం. ఇంకా ఇదండి మొత్తానికి వీడియో. కడుపుని చంపుకొని ఆరోగ్యం ఏదైతే ఉందో అది ఎక్కువ తినడానికి ప్రయత్నిస్తా ఉంటాం. థ్యాంక్ యూ. బాయ్.